హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు అండ్ పాత రేషన్ కార్డు ధరలకు రెండు శుభవార్తలు అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే నా ఛానల్ ద్వారా మీకు అందజేయబడతాయి. వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ, సన్న బియ్యంతో పాటు నిత్యావసరాల పంపిణీ చేస్తాం. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా వెసులుబాట్లు. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు. చూడండి, ఈ 30వ తారీఖు నాడు ఉగాది పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తున్నారు. సో ప్రతి ఒక్క మనిషికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ అయితే ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ సన్నబియ్యమే కాకుండా ఇకపై నిత్యావసర సరుకులు కూడా రేషన్ షాపులలో జారీ చేస్తామని మనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇది కొత్త రేషన్ కార్డులు వచ్చేసి ఏప్రిల్ 1 నుంచి జారీ చేస్తారు. అందరు రేషన్ కార్డుదారులకు సన్నబియ్యము 6 కిలోలు అయితే ఫ్రీగా ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి నిత్యావసర వస్తువులు కూడా ఇకపై రేషన్ కార్డులలో అందించడం జరుగుతుంది. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏ రేషన్ షాప్లో అయినా మీరు రేషన్ అయితే తీసుకోవచ్చు. ఇంత ముందుకు మీకు మీ ఊర్లో మీకు రేషన్ షాప్లో ఎక్కడ పేరుంటే అక్కడే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇవి అప్డేట్స్. కొత్త రేషన్ కార్డులు ఏప్రిల్ నుంచి జారీ చేస్తారు. సన్నబియ్యం వచ్చేసి ఈ 1 నుంచి ఇవ్వడం జరుగుతుంది. మీరు రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.